ఈ వీడియోలో మనం చూడబోతుంది ఏపీ 10th బోర్డ్ 2024-2025 కోసం రిలీజ్ చేసిన మోడల్ పేపర్ అండ్ బ్లూ ప్రింట్. సబ్జెక్ట్ ఏదంటే సోషల్ స్టడీస్. ఈ మోడల్ పేపర్ బ్లూ ప్రింట్ మనకు ఎలా యూస్ఫుల్ అవుతాయంటే మార్చ్ 2025లో జరగబోయే ఎగ్జామ్కి పేపర్ ఏ ప్యాటర్న్లో వస్తుంది, ఏ చాప్టర్ నుంచి లేదా ఏ టాపిక్ నుంచి మనకి ఎన్ని మార్కుల క్వశ్చన్లు వస్తాయి, ఇవన్నీ దీంట్లోంచి మనకు దొరికేస్తాయి. సెక్షన్ ఏకి వస్తే ఫస్ట్ సెక్షన్ 1లో టోటల్గా 12 క్వశ్చన్స్, ఒక్కొక్క దానికి ఒక మార్కు, టోటల్గా 12 మార్క్స్. ఇది మనం చూస్తున్నది సెక్షన్ ఏ అప్ టు క్వశ్చన్ నెంబర్ 12. మీ దగ్గర ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉందనుకోండి, మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా నీట్గా క్వశ్చన్ పేపర్ ఫోటోలు తీసి పంపించండి. అవి కూడా మేము అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు సెక్షన్ 2కి వచ్చేసామండి. దీంట్లో టోటల్గా 8 క్వశ్చన్స్ అంట, ఒక్కొక్క దానికి 2 మార్క్స్, టోటల్గా 16 మార్క్స్. సో క్వశ్చన్ నెంబర్ 13 నుంచి క్వశ్చన్ నెంబర్ 20 వరకు మొత్తం సెక్షన్ 2 అవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్కి వెళితే సెక్షన్ 3లో ఇక్కడ వీళ్ళు బోర్డ్ అయ్యుండి కూడా ఇన్ని తప్పులు ఎలా చేస్తున్నారో నాకు తెలీదు. ఇది 8 క్వశ్చన్స్ ఇంటూ 4 మార్క్స్, ఇది 32. అది ఉండాలి. సమ్హౌ బోర్డు వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా తప్పులు ఉన్నాయి. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 తర్వాత ఇంకొక క్వశ్చన్ రావాలి మనకు. ఇదిగోండి 8 క్వశ్చన్లు, ఒక్కో దానికి 4 మార్కులు. ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కమెంట్లోను మీకు ఏపీ 10th బోర్డుకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల ఫైనల్ క్వశ్చన్స్ 5 to 10 ఇయర్స్వి పాత క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఉన్నాయి. వాటి లింక్స్ అక్కడ ఇచ్చేస్తాం. మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసి మీరు ఆ లింక్ని చూసేవచ్చు. క్వశ్చన్ పేపర్లు దొరికేస్తాయి. ఇది కూడా తప్పిచ్చారమ్మా. ఇది టోటల్గా 8 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్, ఒక్కొక్క దానికి 8 మార్క్స్, టోటల్గా 40 మార్క్స్ అవ్వాలి. 40 మార్క్స్, 24 కాదు. ఏం బోర్డోళ్ళో ఏంటో. సో క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్తే 29th ఏ ఆర్ బి ఇంటర్నల్ చాయిస్ ఉన్నాయి దీంట్లో. క్వశ్చన్ నెంబర్ 30 దీంట్లో కూడా ఏ అండ్ బి ఒక్కటే రాయాలి. ఆర్ ఇచ్చారు చూడండి, ఒక్కటి రాయాలి. 31 కూడా అంతేనండి, ఏ అండ్ బి దాంట్లో ఒకటి రాయాలి. 32 దీంట్లో కూడా మనం ఆర్ ఉంది కాబట్టి ఒక ఏ లేదా బి మనం ఆన్సర్ చేయాలి. లాస్ట్ క్వశ్చన్ 33 దీంట్లో కూడా ఇది అయిపోయింది. క్వశ్చన్ పేపర్ అయిపోయింది. ఇప్పుడు బ్లూ ప్రింట్ చూద్దాం. బ్లూ ప్రింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి ఎందుకు ఇంపార్టెంటో తెలిసిపోద్ది. జాగ్రఫీలోంచి చాప్టర్స్, ఏ చాప్టర్లోంచి ఎన్ని, ఈ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ తీసుకోండి, 1 మార్కు 2 క్వశ్చన్లు. మ్యాప్లోంచి ఒక క్వశ్చన్ 1 మార్కుది, టోటల్గా 3 క్వశ్చన్లు 3 మార్కులు. సో ఈ రకంగా మనకు ఎన్ని మార్కులు వస్తాయి, ఏ టాపిక్లోంచి వస్తాయి, ఏ చాప్టర్లోంచి వస్తాయి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేశారు. దీంట్లో ఎవరైతే కొంచెం వీక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులు ఫస్ట్ చేసేయాలమ్మా. సో దట్ కనీసం మీరు 60 మార్క్స్కి అటెంప్ట్ చేసేటట్టు ఉండాలి. బాగా చదివే వాళ్ళకి ప్రాబ్లమే లేదు, వాళ్ళకి 100 కూడా వచ్చేస్తాయి. ఇక్కడ పాలిటిక్స్, ఎకనామిక్స్ వాటి చాప్టర్స్ ఎన్ని మార్కులు వస్తాయి, ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, ఇవన్నీ ఇచ్చేశారు. సో మొత్తం 100 మార్క్స్. జాగ్రఫీ నుంచి 1 మార్క్ క్వశ్చన్ 3 మార్కులు, 2 మార్క్స్ క్వశ్చన్ 2 4 మార్కులు, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 8 మార్కులు, 8 మార్క్స్ క్వశ్చన్స్ 1 8 మార్క్స్. ఇలా టాపిక్ వైజ్ మనకి ఎన్ని మార్కులు వస్తాయో కూడా ఇచ్చేశారు. ఇక్కడ కొంచెం కరెక్ట్గా ఇచ్చారు చూడండి. సెక్షన్ 1 12 క్వశ్చన్స్ 1 మార్క్ 12 మార్క్స్ టోటల్. సెక్షన్ 2 8 క్వశ్చన్స్ 2 మార్క్స్, టోటల్గా 16 మార్క్స్. సెక్షన్ 3 8 క్వశ్చన్స్, ఒక్కోదానికి 4 మార్క్స్, టోటల్గా 32 మార్క్స్. సెక్షన్ 4 5 క్వశ్చన్స్, ఒక్కోదానికి 8 మార్క్స్, టోటల్గా 40 మార్క్స్. ఇక్కడ కరెక్ట్ ఇచ్చారమ్మా. సో ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.